నమస్తే బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజల విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికను ప్రజల ముందుకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికల వేళ రేవంత్ పర్యటనపై విపక్షాలు పెదవిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ పర్యటన ప్రభుత్వానికి పార్టీకి ఎంత మేరకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలు టౌన్ల వరకే పరిమితమైనప్పటికీ విపక్షాలు ఆరోపిస్తున్న గ్రామాల్లో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొనడానికి వివి రావు గారు విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే పోలేపల్లి రామూర్తి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ప్రేమ్ గాంధీ బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా వివి రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఒక దిక్కు అయితే 2 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో భాగంగా విజయోత్సవాలు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏం చేసింది, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది అనేది ప్రజల వద్దకు ఆ జిల్లాల అభివృద్ధి కోసం వెళ్తూనే లక్షలాది కోట్ల రూపాయలను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామంటూ అదే రకంగా ముందుకు పోయే తరుణంలో ఇదివరకు ఏం చేశాము, గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, తరుణంలో ఎలా ఉండబోతుందని వివరించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన టౌన్ల వరకు పరిమితమవుతున్న నేపథ్యంలోనే ఏదైతే స్థానిక ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల నేపథ్యంలో ఇదంతా కూడా ఓట్లను కొల్లగొట్టుకోవడానికి ఇదంతా కూడా ప్రచారం భాగంగానే అనేది విపక్షాలు మండిపడుతున్నాయి. ఎలా చూడొచ్చండి? ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవము. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ సర్కారు ఏ దిశగా ఈరోజు ఈ ప్రచారానికి వాళ్ళు సీఎం గారు రంగప్రవేశం చేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచిస్తే, ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో విజయోత్సవ ర్యాలీ చేసుకొని వాళ్ళను మరొకసారి అంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ ఆలోచనలో ఇది విజయోత్సవ ర్యాలీ అనేది ప్రధానంగా ప్రజలు చేసుకోవాలి. ఇది పార్టీల కన్నా ఈరోజు దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళు చేసినటువంటి మంచి పనులకి మనం మార్కులు వేయాల్సింది ప్రజలు. వాళ్ళే ఎగ్జామ్ రాసి వాళ్ళే మార్కులు వేసుకుంటా అంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఇవాళ 2 సంవత్సరాలు గడిచినా కూడా 2 సంవత్సరాలు గడిచిన సందర్భంలో స్థానిక ఎన్నికలు డిలే అయిపోయిన సందర్భంలో గ్రామాల్లో ఎంత భారీ స్థాయిలో ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఎలాంటి హామీలు ఇస్తే ఈరోజు స్థానిక సంస్థలు బాగుపడతాయి. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, మొన్నటి వరకు ఉన్న ఈ సర్పంచులు, అక్కడ సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం చెప్తున్నారు, మా గ్రామ స్థాయిలోకి వెళ్తే అసలు అక్కడ మీరు నిలబడడానికి వ్యక్తులే దొరకడం లేదు. ఎందుకంటే అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటాను. ఎందుకంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మన రాష్ట్రంలో స్థానిక సంస్థలకి ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెడతారు, కానీ దానికి అధికారాలు, విధులు, నిధులు ఇవ్వరు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో, ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎందుకు సర్పంచ్లు, వార్డు మెంబర్లను కాళ్ళు పట్టుకొని బతిలాడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకుంది? ఇది గతంలో ఎన్నడూ లేదు కదా ఈ పరిస్థితి. మరి మనం చూసాం సోషల్ మీడియాలో ఒక ఆయన వెళ్ళి ఒక ఆడమని కాళ్ళు పట్టుకొని, అమ్మ తల్లి నువ్వు సర్పంచ్గా నిలబడని చెప్పేసి గట్టిగా కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇవాళ సర్పంచ్గా కానీ వార్డు మెంబర్ నిలబడడానికి పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏ పరిస్థితి, ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే ఓటర్ల దగ్గరికి వెళ్ళాలంటే ఏమిస్తావు నువ్వు అని అడుగుతున్నటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాలే కాదు, గత టర్మ్లో కానీ ఈ టర్మ్లో కానీ ప్రజల ముందు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో, ఇప్పుడు కేరళ మోడల్ కానీ మహారాష్ట్ర మోడల్లో కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్తున్నాయి. కానీ మీ మోచే నీళ్ళు ఎందుకు తాగాల? మీకు ఎక్కడి నుండి వస్తున్నాయి డబ్బులు? ట్యాక్స్ మనీ డైరెక్ట్ గా స్థానిక సంస్థలకు డెవల్యూట్ కావడానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెట్టకుండా ఇవాళ వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో వెళ్ళి నేను మీకు ఎయిర్పోర్ట్ లో తీసుకొచ్చి పెడతాను అంటున్నాడు. కూటికి గతిలేనమ్మా, కూటిలో రాయి తీయాలని ఏట్లో రాయి తీసినట్టున్నది పరిస్థితి. ఇవాళ గ్రామ స్థాయిలో ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, రోడ్లు, వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం సదుపాయాలు, వాళ్ళకి రావాల్సినటువంటి పంటలకి ధాన్యము ఏదైతే గిట్టుబాటు ధర కావచ్చు, ఇంకా ఎన్నో వసతులు అవన్నీ వదిలేసి ఇవాళ మేము ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చి పెడుతున్నామని చెప్పి విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం అనేది ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. ఇది కాదు మన గ్రామ పంచాయతీలు కోరుకునేది. మన గ్రామ పంచాయతీలు కోరుకునేది మీరు ఇప్పుడు ఏదైతే వాళ్ళు గ్రామాల్లో కనీసం ఒక ట్రాక్టర్లు ఉన్నాయి, డీజిల్ పోసుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఏదైతే దారుణంగా గత ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా నిజంగా సాధికారత ఇవ్వలేదు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆనాడు ఏదైతే మన రాజీవ్ గాంధీ గారు కనీసం కలలు కన్నట్టుగా మేము డైరెక్ట్ గా డబ్బులు ఏదైతే ఉందో గ్రామ పంచాయతీలకే డెవల్యూట్ చేస్తామని చెప్పేసి ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. అది ఒక ఆశతోని అలా మొత్తం రాష్ట్రం అంతా వెయిట్ చేసి చూస్తా ఉంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా హామీలు వస్తాయని చెప్పి ఏది లేకుండా మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్లు ఇస్తాం, మళ్ళీ ఏదో అన్ని గాల్లో లెక్కలు మాట్లాడుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు జరుగుతున్నటువంటి ఈ స్థానిక ఎన్నికల్లో ఏ రకమైనటువంటి మీరు హామీలు ఇస్తారు, ఏ రకంగా గ్రామాలను సుభిక్షం చేస్తారు, ఏ రకంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ స్ట్రీట్ లైట్స్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అక్కడ. కనీసం మీరు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి ఇవ్వలేనటువంటి కేంద్రం నుండి తీసుకురావాలన్నటువంటి డబ్బుల విషయంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇది వదిలేసి మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఏ హామీలు ఇవ్వలేదని చెప్పదలుచుకున్నారు. రైట్ వివీరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో జిల్లాల పర్యటనకు వెళ్ళడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది తెలుసుకున్నాం. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నది ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి అయితే ఇదంతా కాదు, మొత్తం మీద స్థానిక ఎలక్షన్ల కోసమే చెప్తున్నారు. దీనికోసం రామూర్తి గారు, నమస్కారం. రామూర్తి గారు, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజాపాలన 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు విజయోత్సవ మొత్తం మీద ప్రజలకు విజయోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి విజయోత్సవాలు చేస్తున్నాం, ఎలాంటి మీకు పర్యటన ఇచ్చాము, ఎలాంటి వెసులుబాట్లు ఇచ్చాము రైతులకు కానీ లేదంటే ఆడబిడ్డలకు కానీ ఎవరికైనా కానీ అది ఒక అభివృద్ధి అంటే ఏం జరిగిందనేది వివరిస్తున్న నేపథ్యంలో ఉంది. కానీ దీన్ని అంతటికి కూడా విపక్షాలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అయితే ఇదంతా కూడా కాదు, ఓన్లీ స్థానిక ఎలక్షన్లో గెలవడానికి కోసం, స్థానిక ఎలక్షన్ల కోసం పోయాడు. ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపే చూడాలనేదే వారు సంక్షేమ విధంగా వెళ్తున్నారు. ఇదంతా కూడా తాను ప్రచార భాగమే అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఇప్పుడు రేజింగ్ తెలంగాణ అని వీళ్ళు తీసుకున్నది వాస్తవంగా ఎవరు రేజింగ్ అవుతున్నారు అన్నది వాస్తవంగా తెలంగాణ సమాజం మొత్తం తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేజ్ అవుతున్నాడు ఆర్థికంగా, అదే విధంగా ముఖ్యమంత్రి అన్నదమ్ములు రేజ్ అవుతున్నారు ఏదైతే ఆర్థికంగా. ఎందుకంటే మొన్నటికి మొన్న వైజాగ్ లో కూడా 200 ఎకరాలు ఉన్నది కూడా నేను అవసరమైతే మీకు చూపెట్టమని కూడా చూపెడతాను. ఆ విధంగా వాళ్ళు రేజ్ అవుతున్నారు. అదే విధంగా అయితే పొంగులేటి కొడుకు పొంగులేటి సంబంధించిన ఏదైతే ఆయన ఆస్తులు, ఆయన వివరాలు, అదే విధంగా అన్ని విధాలుగా ఆయన డెవలప్ అవుతున్నారు. నిన్న హర్షారెడ్డి ఏం చేసిండో కూడా చూసుకోవచ్చు. అంతకుముందు ఏదైతే దొంగ వాచులు కొనుక్కుంటూ కూడా దొరికిండో హర్షారెడ్డి ఏదైతే పొంగులేటి వల్ల కొడుకు. సరే, ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంకా ఆర్థిక మంత్రి ఆర్థికంగా పుష్టిగా ఏదైతే రైజ్ అవుతున్నాడు. ఈ విధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి బ్రదర్స్, అదే విధంగా ముఖ్యమంత్రి కోటరి మాత్రమే రేజ్ అవుతుంది తప్ప తెలంగాణలో సామాన్య మానవుడు ఎక్కడ రేజ్ అవుతున్నాడు చూపించండి, ఏ విధంగా రేజ్ అవుతున్నాడు చూపెట్టండి. 6 గ్యారంటీలన్నీ అరిగోస పెడుతున్నారు ఏదైతే ప్రభుత్వం వచ్చిన కంచెలు. ఏదైతే ఈ 2 సంవత్సరాలుగా వాస్తవంగా చెప్పాలంటే 2 ఏళ్లలో ఒక 100 ఏళ్ళు 1000 ఏళ్ళ విధ్వంసం చూపెడుతున్నారు. ఇల్లులు కూలగొడతారు, పేదోళ్ళ ఇల్లులు కూలగొడతారు, వాళ్ళని రోడ్ల మీద వేస్తారు, వర్షాకాలం మొత్తం వాళ్ళ కనీళ్ళ కారణం అవుతారు.
అదే విధంగా ఎన్ని ఉన్నాయండి, ఒకటా రెండా బెటాలియన్ కానిస్టేబుల్లను రోడ్ల మీద అవమానిస్తారు, మిమ్మల్ని ఎవరిని పెళ్లి చేసుకోమని అంటారు. అదే విధంగా ఆశా వర్కర్లు చీరలు లాగుతారు, చీరలు లాగి మొత్తం ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారు. చేతి గుర్తు ప్రభుత్వం అంటే ఇదే కావచ్చు. ఇలాంటి పరిస్థితులు. అదే విధంగా ఏం చేసిందని సమరాలు చేసుకుంటారండి వీళ్ళు వచ్చిన తర్వాత. 6 గ్యారెంటీల విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏం చేసిందండి, ఫ్రీ బస్సు విషయం తీసుకుందాం. రోజుకు 10 కోట్లు కట్టాలి. ఎందుకు కట్టట్లేదు మరి? దాదాపు 5,000 చిల్లర అది పెండింగ్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లాభాల్లో ఉన్న కార్గోని తీసుకుపోయి అయితే రేవంత్ రెడ్డి అనుచరులకు బీనామీగాలకు ఇచ్చారు. అది కూడా కంప్లీట్ గా మొత్తం ప్రైవేటైజ్ చేసిండు. ఏదైతే మొత్తం ఇంకా ఆర్టీసీలు మీరు మేము అదే ప్రేమ్ గాంధీ అన్న అదే విధంగా కాంగ్రెస్ ఉన్న మిత్రుడు నాతో అసలు నేను తీసుకెళ్తా, ప్రతి డిపోలో చూద్దాం. ఒలెక్ట్రా కంపెనీ, అదే విధంగా జై మారుతి కంపెనీ, ఈ 2 కంపెనీలకు సంబంధించిన మొత్తం 120-130 బస్సులు ఉంటే ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ సంస్థ బస్సులు 3-4 మిగిలినాయి. అది మొత్తం కంప్లీట్ గా ప్రైవేట్ కి దోచిపెడుతున్నాడు. ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్సు సంబంధించి ఒకవేళ రోజుకు 10 కోట్లు ఇచ్చినా 5,000 కోట్లు పెండింగ్ మొత్తం కట్టినా కూడా అవి ప్రైవేట్ వాళ్ళకే పోతాయి తప్ప ఏదైతే ఆర్టీసీకి లాభం వచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీని బుడ్డ ముంచండి, ఆర్టీసీ అన్నది ఉన్నది అని చెప్పుకోనికి మాత్రమే పనికొస్తుంది. ఫ్రీ బస్సు ఇది. అదే విధంగా రుణమాఫీ ఉత్త పచ్చి అబద్ధం. ఎందుకంటే ముఖ్యమంత్రి అమెరికాకు పోయి 35,000 అని చెప్తాడు. దాని తర్వాత ఒక మంత్రి 23-22,000 కోట్లు అంటాడు. మళ్ళీ ఆర్థిక మంత్రి సపరేట్ గా మీటింగ్ పెట్టినప్పుడు 18,000 కోట్లు అంటారు. వీళ్ళకు వాస్తవంగా లెక్కలు రావు, ఎంత ఇచ్చింది అన్నది కూడా తెలియదు. ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి. ఎందుకంటే రుణమాఫీ పేరిట ఏదైతే తనఖా పెట్టిన రుణాలు మొత్తం మార్టిగేజ్ లోన్స్ అంటారు, అవి మొత్తం ముక్కు పిండి 12,000 కోట్లు వసూలు చేసిల్లండి. మరి అవి ఎక్కడ పోయినాయండి? వాళ్ళు కట్టిన వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు అది కాదు. ఏ ఊర్లో కానీ పూర్తిగా రుణమాఫీ అయిందంటే మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి నేను సిద్ధంగా ఉన్న రాజమౌళి గారు. అదే విధంగా ఫ్రీ పవర్ అంటారు. ఫ్రీ పవర్ అంటే ఇప్పుడు టెలికాం డిస్కాంలకు మొత్తం కంప్లీట్ గా పెండింగ్ ఉన్నారు, అవి కూడా కట్టట్లేదు. టెలికాం డిస్కాంలో కూడా నష్టాలకు నెడుతున్న ఏకైక ప్రభుత్వం ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ఇంకో చిన్న విషయం, గ్యాస్ ముచ్చట. ఉత్త గ్యాస్ ముచ్చట ఎవరికి వచ్చిందో ఎవరికి పోయిందో నాకైతే ఎవరికి తెలియదు. మనం అందరం కడుతున్నాం 1,000 రూపాయలు. ఎవరికి వచ్చిందండి ఫ్రీ గ్యాస్? ఇవన్నీ ఉత్త పథకాలు, ప్రజలను బఫూన్లు చేసి వాస్తవంగా మొత్తం గొర్రెలను చేసి వాస్తవంగా తెలంగాణ సమాజాన్ని ఒక అబద్ధాలతో నిర్మించుకున్న కోట ఇది. పేక మిడలాగా కూలిపోతుంది. ఇంకోటి ఏంటంటే గ్రామాలతో ఏదైతే మా అధికారం కోల్పోయినో మళ్ళీ అదే అధికారం మళ్ళీ గ్రామాలతో వస్తుంది. ఇంకోటి ఏంటంటే సంబరాలు ఏ విధంగా చేసుకోవాలంటే మేము చేసినామండి. 10 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు 21 రోజులు మేము చేసినాం. ఏ విధంగా అంటే తెలంగాణ రైతు దినోత్సవం అని ఏదైతే రైతు బంధు, దేశంలో ఎక్కలేని రైతు బంధును మేము తీసుకొచ్చినాం. అదే విధంగా రైతు బీమా తీసుకొచ్చినాం. అదే విధంగా 24 గంటల కరెంటు రైతుకి ఇచ్చినాం, ఫ్రీ కరెంట్. అదే విధంగా సకాలంలో ఎరువులు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి, మొత్తం కంప్లీట్ గా ఎరువులు కూడా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. అదే విధంగా సురక్ష దినోత్సవం అని ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ నిర్మించి మొత్తం హైదరాబాద్ ని ఒక బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడుతూ అదే విధంగా మహిళలకు రక్షణగా సీ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ విధంగా పోలీస్ విభాగంలో ఒకప్పుడు పోలీస్ స్టేషన్ చెక్క కుర్చీలు ఉండే, చెక్క బలాలు ఉండే, అలాంటి పరిస్థితి తీసుకో మోడర్న్ గా పోలీసులకు అదే విధంగా కొత్త వెహికల్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్నోవాలు ఇచ్చి కొత్త వెహికల్స్ ఇచ్చి ఒక శాంతి భద్రత విషయంలో క్షణంలో హాజరయ్యేటట్టు మేము చేసినాం. అదే విధంగా తెలంగాణ విద్యుత్ వినియోగం అండి, అదే విధంగా సంబరాలు. ఎందుకంటే అప్పుడు మేము విద్యుత్ వినియోగంలో తెలంగాణ వచ్చిన కొత్తలో 2,700 లోటు నుంచి 24 గంటల కరెంటు ఒక 6 నెలల్లో సాల్వ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు. అలాంటి సంస్కరణ తీసుకొచ్చిన కాబట్టి సంబరాలు చేసినాం. దాని తర్వాత ప్రగతి పారిశ్రామికంగా ఎన్ని కంపెనీలు వచ్చినాయి మేము ఉన్నప్పుడు అన్నది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. అవతల మీరు చూడండి కంప్లీట్ గా ఎంత పారిశ్రామిక అభివృద్ధి జరిగితే తెలంగాణ ఏదైతే వాస్తవంగా నంబర్ 1 నిలబెట్టినాం. అదే విధంగా సాగునీటి, ఎందుకంటే మిషన్ భగీరథ తీసుకొచ్చి కంప్లీట్ గా సాగునీరును ఎక్కడ మొత్తం కంప్లీట్ గా ఎక్కడ ఏమున్నా కూడా రామూర్తి గారు సరే ప్రభుత్వం చేసిన తీరు ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు జిల్లా పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ చేసిన అభివృద్ధిని చెప్పుకుంటున్న నేపథ్యంలోనే స్థానిక ఎలక్షన్లకు ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రచారమే అనడానికి కారణాలు ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికల గురించి మాట్లాడడం అంటేనే వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఎక్కర్లేదని రాజమౌళి గారు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక ముఖ్యమంత్రి దిగజారి, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల కోసం ప్రచారం చేసుకుంటూ ఏదో రేజింగ్ తెలంగాణ దానికి పేరు పెట్టి జిల్లా కేంద్రాల కాడికి అందరినీ పిలిపించుకొని, ఇంకోటి ఏంటంటే మహిళా సంఘాలను బాగా పిలుస్తున్నాడు. మహిళా సంఘాలు అక్కడ రాకపోతే ఫైన్లు విధిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఎవరిని పిలిస్తే వస్తారు, ఎవరు పిలుస్తారంటే జనాలు రావట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే మహిళా సంఘాలు పిలుస్తున్నాడు. మహిళా సంఘాలు రాకపోతే ఫైన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ మహిళా సంఘాలు అందరూ పిలిపించుకొని అయితే ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఇప్పుడు ఏంటంటే ఒక అధికార సభకు అదే విధంగా అయితే వాస్తవంగా రాజకీయ సభకు తేడా తెలియని ముఖ్యమంత్రి అండి. వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే అధికారిక సభలో అధికారికి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడు, రాజకీయంగా ఎక్కడ కూడా ఉపన్యాసించద్దు. కానీ దిగజారి కేసీఆర్ ను కేటీఆర్ తీసుకుంటే ఇంకోటి ఏంటంటే ఆ స్టేజ్ మీద మీరు చూడండి చాలా సందర్భాలు సిఎస్ ఉంటది,
అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వివిధ వర్గాలు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు అదైతే మొత్తం అయితే డిపార్ట్మెంటల్ చర్చ జరగాలి. గిది చేస్తాము, గిది చేసినాం, పోయిన ప్రభుత్వం అది చేయలేదు, ఇప్పుడు మీకు ఇది చేస్తున్నామని చెప్పాలి. కానీ ఏ సన్యాసులారా, దద్దమ్మలారా, తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా అని కుసంస్కారంగా అయితే మాట్లాడుతున్న వాస్తవంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణ ఏదైతే రేజింగ్ తెలంగాణ అంటున్నావో ఏ విధంగా రేజ్ అవుతుంది? రియల్ ఎస్టేట్ లో రేజ్ అవుతుందా? నేను చెప్తున్నా 45 నుంచి 50% అమ్మకాలు కొనుగోలు పడిపోయినాయి. అదే విధంగా హాస్టల్స్ లో ఫుడ్ పెట్టి చంపుతున్నాడు. ఎక్కడ వాస్తవం చెప్పాలంటే ఘోరమైన పిల్లలు, ఎంతమంది పిల్లలు చనిపోయారు అనేది లెక్కలు కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. అదే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కూలీ కూడా దొరకలేదండి. ఎక్కడ రామూర్తి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రజాపాలన దినోత్సవాల పేరుతో రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నది వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికా, లేదంటే లోకల్ పాలిటిక్స్ చేసి ఓట్లను కొల్లగొట్టడానికి అనేది విషయం తెలుసుకునే మొత్తం మీద ప్రజా దినోత్సవాల పేరుతోటి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన చేస్తుంటే మాత్రం విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఇదంతా కూడా స్థానిక ఎలక్షన్ల పర్యటనలో భాగంగానే అందరికీ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకొని పిలుచుకుంటూ వచ్చి అక్కడ మాత్రమే మాట్లాడుతున్నాడు అనే దానికి నిదర్శనం. దీనిపై ప్రేమ్ గాంధీ గారు, నమస్కారం అండి. నమస్తే ప్రేమ్ గాంధీ గారు. ఒక్క నిమిషం. వివి రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. వివి రావు గారు యా చెప్పండి సార్. వివి రావు గారు, మీరు కొద్దిగా వీడియో ఆఫ్ చేయకండి, ఎందుకంటే స్క్రీన్ డిస్టర్బ్ అవుతుంది. వీడియో ఆఫ్ చేయకండి, మీరు వీడియోలో కొద్దిగా. ప్రేమ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు, ప్రజా విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన చేస్తున్నారు. కానీ పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని మాత్రం వివరించడానికి జిల్లా పర్యటనలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని ఒక కోణంలో చూసి ఇది వాస్తవానికి స్థానిక ఎలక్షన్లలో భాగమే అని చెప్పడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకని అంటున్నారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి వివిధ నాయకులందరూ కూడా నమస్కారం. నేను ఎప్పుడో కొన్ని సినిమాల్లో చూసినానండి. సినిమాల్లో వాళ్ళు రాజకీయ పాత్ర ఉన్నటువంటి సినిమాల్లో ఒక రాజకీయ నాయకుడు తను గెలవడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ కొన్ని విచిత్రమైనటువంటి వాగ్దానాలు చేసిండు. ఆ విచిత్రమైనటువంటి వాగ్దానాలని మరీ నెరవేర్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాగ్దానాలు కూడా చేసినాయి. అట్లనే మన రేవంత్ రెడ్డి గారు కూడా కనబడతా ఉంది. ఎక్కడనో ఆదిలాబాద్ పోయి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం సంగతి, కనీసం ఆలోచన ఆయనకు ఉండాలి. అదేందో ఆయనకే తెలియాలి. కానీ వాస్తవాలు చూస్తుంటే అన్ని విచిత్రంగా ఉన్నాయండి. చెప్పే మాటలన్నీ వేరు, ప్రాక్టికల్గా ఉన్నటువంటి అంశం వేరు. మనం ఇదే చూసుకుందాము. 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి భాగ్యనగర్ లో 300-400 ఏళ్ల కింద కట్టిన మొరిలే ఉన్నాయి. వీళ్ళు చేసింది ఏమీ లేదు. అదే శానిటరీని మనం వాడుతున్నాం, అదే డ్రైనేజ్ సిస్టమ్ ని మనం వాడుతున్నాం. 4 చినుకులు ఎక్కువ వస్తే మొత్తం మునిగిపోతుంది. తెలంగాణలో ఒకటే ప్రాంతం, హైదరాబాద్ ఒకటే కాదండి, ఖమ్మం అట్లనే అయింది, వరంగల్ అట్లనే అయింది, కామారెడ్డి అట్లనే అయింది. ఈడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఈయన రేజింగ్ తెలంగాణ అంటాడు, ఇంకోటి ఏదో సిటీ నిర్మిస్తా అంటాడు. అరే ఉన్న సిటీని బాగు చేయాల్సినటువంటి ప్రభుత్వం పోయి కొత్తగా ఏదో నిర్మిస్తాము, వారికి ఏదో ఇచ్చేసేస్తాం ప్రయత్నం చాలా ముమ్మాటికి అది హాస్యాస్పదమైనటువంటి విషయము. ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు గడిచింది, 2 సంవత్సరాల మేము విజయోత్సవం. ఎక్కడ విజయం జరిగింది, ఏం జరిగింది? అంతా వాపస్, అంతా డొల్లా, ఎక్కడ ఏం జరగలేదు. నేను కాదు చెప్పింది, అది ముఖ్యమంత్రి గారే చెప్పారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఇక్కడ ఏమీ లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయా అని అన్నాడు. మన జీతాలే చక్కగా అయినప్పుడు ఎక్కడికేం రేజింగ్ తెలంగాణ అయ్యింది? ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు విరమణించిన తర్వాత, ఉద్యోగ విరమణ జరిగిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వాళ్ళకి పైసలు ఇవ్వలే. గత ప్రభుత్వం ఇవ్వలే, ఈ ప్రభుత్వం ఇవ్వలే. ఇంకా ఎక్కడికేం రేజింగ్ తెలంగాణ? ఉన్న భూములు అమ్ముకుంటున్నారు. ఈ భూములు అమ్ముకుంటే రేజింగ్ తెలంగాణ అయిందా? ఆయనకే తెలవాలి. మొత్తం సమస్యల వలయం ఉన్నటువంటి తెలంగాణలో ఇంకా ఆయన సమస్యల్ని పరిష్కరించేది పోయి కొత్తగా సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప ఎక్కడా ఇది లేదు. నిజంగా కూడా గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మెరుగు జరగాలి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి జరగాలనేటువంటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే చిత్తశుద్ధిగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వమే చూడండి ఒక కొత్త వైఖరి, అంటే గతంలో ఎప్పుడో నేను విన్నాను కానీ నాకైతే పెద్దగా తెలిసింది లేదు. ఇప్పుడు అంతా కూడా ఏకగ్రీవం అనేటువంటి ధోరణి, వేలం పాటలు జరుగుతున్నాయి. అని ఇదెక్కడి సంస్కృతి?
వేలం పాటల ఓ దగ్గర 14 లక్షలు పోయింది, ఒక దగ్గర 20 లక్షలు అంటారు, ఒక దగ్గర 30 లక్షలు అంటారు, ఒక దగ్గర 90 లక్షలు అంటారు, ఒక దగ్గర భూమి రాసిస్తా అంటున్నారు, ఇంకో దగ్గర ఇంకోటి. ఈ దరిద్రమైనటువంటి సంస్కృతి వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దీన్ని ప్రభుత్వం ఏ రకంగా చూస్తా ఉంది? ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5,000 జనాభా దాటినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలలో ఒకవేళ 5,000 జనాభా దాటిన ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి సర్పంచ్. వార్డ్ మెంబరు 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. 5,000 లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో 1,50,000 ఖర్చు పెట్టాలి. 1,50,000 ఖర్చు పెట్టాలి. 30,000 కన్నా ఎక్కువ వార్డ్ నెంబర్ ఖర్చు పెట్టొద్దు. ఒకవేళ దానికి 4 3 అయినా కానీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది. కానీ ఇలా ప్రభుత్వమే డైరెక్ట్ గా మేమే ప్రెస్ లో చూస్తా ఉన్నాం. మేము ఎక్కడ వెళ్ళిందా దాఖలాలు కాదు, పత్రికలలో వస్తా ఉన్నాయి, మాధ్యమాలలో కనబడతా ఉన్నాయి, సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. ఇదేంటి డైరెక్ట్ వేలం పాట అయిపోయిందని. ఎంత దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి! దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? ప్రభుత్వం దీన్ని వెంటనే వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటది. దాన్ని పూర్తిగా అణిచివేయాల్సినది పోయి దాని గురించి ఎవ్వరూ మాట్లాడతారు, ఎక్కడా నోరు తెరుపుతలేరు. బీజేపీ క్లియర్ గా చెప్పింది, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏకగ్రీవం అయితే ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ నిధులకు 10 లక్షల రూపాయలు నిధులు ఇస్తాం మనం. ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను చెప్తాను, అది కూడా చెప్తాను, నేను కంటిన్యూ చేస్తాను గారు, అది కూడా చెప్తా ఉన్నా కదా. నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విషయం సూచన తీసుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఎక్కడైనా గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం అయితే ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తాము. ఎందుకంటే అక్కడ ఎన్నికల ఖర్చు ఉంటది, ఎన్నికల ఖర్చు, అధికారులు, అనేక వ్యయ ప్రయాసాలు జరుగుతాయి. అవన్నీ జరగకుండా ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తాము. మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు సపరేట్ గా ఇస్తామనేటువంటి వాతావరణం తీసుకురాగలుగుతున్నా ప్రజల్లో ఒక మార్పు వస్తుంది, ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని గ్రామ పంచాయతీలో గతంలో మనమే అనేక టీవీ ఛానళ్లలో మనం సోషల్ మీడియాలో మాట్లాడుకున్నాం. ఏమని? సర్పంచులు వలస వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకున్నటువంటి వ్యక్తుల్ని చూసినాం, ఆత్మహత్యలు చేసుకున్నారు, బిల్లులు రాక ఇల్లు ఆస్తులు అమ్ముకున్నారు వ్యక్తులను చూసినాం, ఊరేసుకొని చచ్చిపోయిన చూసినాం. అరే క్లియర్ గా కనబడతా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం వైఫల్యం ఏంది? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఏకగ్రీవం చేసేటువంటి గ్రామ పంచాయతీలు తప్పు, అట్లా చేయకూడదు, వేలం పాటలు నిర్వహించకూడదు, చట్ట విరుద్ధము అనేటువంటి అంశాన్ని క్లియర్ గా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని పక్కన పెట్టేసింది, నడిచేటోడు నడుస్తుండు, పోయేటోడు పోతుండు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిజంగా కూడా చెప్పాలి, కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. మంచిర్యాల అట్లే జరిగింది, నల్గొండ జిల్లాలో అట్లే జరిగినాయి, మహబూబ్నగర్ జిల్లాలో అట్లే జరిగినాయి. అక్కడ నామినేషన్ ఏనిస్తలేదు. ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తుల్ని నామినేషన్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేసుకొని వాళ్ళ నామినేషన్ అయ్యేటువంటి పరిస్థితి చేస్తారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థమైతలేదు. ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలు జరుగుతలేవు. ఎక్కడ రేజ్ అయిందో తెలంగాణ అది రేవంత్ రెడ్డి గారికి తెలవాలి తప్ప ఇంకెక్కడ లేదు. ఎందుకంటే ఆయనే చాలా సార్లు చెప్పాడు, వాళ్ళ మంత్రులే చెప్తా ఉన్నారు, మా దగ్గర డబ్బులే లేవు, అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికే లేవు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయి అమలు చేసే పరిస్థితి లేదని అనేక సందర్భాలు ప్రభుత్వమే చెప్తా ఉంది కదా. మేమనలేదు, వాళ్ళ మంత్రులు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఏకకాలంలో రుణమాఫీ చేయంటే మా దగ్గర డబ్బులు లేవన్నారు, 6 గ్యారెంటీలు పూర్తి స్థాయి అమలు చేయమంటే డబ్బులు లేవన్నారు, 2,500 అంటే డబ్బులు లేవన్నారు, తులం బంగారం అంటే డబ్బులు లేవన్నారు, స్కూటీలు అంటే డబ్బులు లేవన్నారు. మన ఎక్కడ రేసింగ్ అయింది తెలంగాణ అది ఆయనకే తెలవాలి. నిధులు లేవు, సంక్షేమ పథకాలు ఇచ్చలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. మన ఎక్కడ రేజ్ అయింది, ఎక్కడ జరిగింది? ఒకవేళ నిజంగా ఏమైనా రేజ్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులు ఏమైనా రేజ్ అయ్యాల్సినటువంటి అవసరం ఉంది, అంతే తప్ప ఎక్కడ కూడా జరగలే. తర్వాత చాలా విడ్డూరమైనటువంటి విషయాలు, వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని పథకాలలో ప్రభుత్వం ఏ రకంగా నష్టపోతుంది అనేది మొన్న నేను జనరల్ గా కొన్ని విషయాల మీద విశ్లేషించినప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా. వీళ్ళు ఇచ్చినటువంటి ఉచిత బస్సు వల్ల ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం నష్టంలో ఉంది, ఆర్టీసీ నష్టంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి గల కారణాలు ఏంటి అని అంటే అందులో గత 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల క్రితము అందులో ఎవరైతే బస్సులో ప్యాసింజర్స్ ఉంటారో అందులో మగవారు 39% ప్యాసింజర్లు ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉండే. వీరు తీసుకొచ్చినటువంటి ప్రభావం వల్ల ఇలా 12%కి పడిపోయింది. అంటే ఆర్థికంగా కూడా నష్టపోతా ఉన్నాము. నిజంగా ఏ ప్రజలకు ఏ పథకాలు అయితే యూజ్ అవుతాయో, అది ఏ రకంగా యూజ్ అవుతాయో
దాన్ని పూర్తి స్థాయిగా విశ్లేషించి సరైనటువంటి పథకాలని ప్రజలకు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ అధికారం రావాలనేటువంటి అంశంతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకొక 2 అడుగులు ఎక్కువేసి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండా సాధారణ మనిషి అనుకుంటుండా ఆయనకే తెలవాలి. అరే అత్యుత్సాహం చేసి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ విషయంలో డైరెక్ట్ కాంగ్రెస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కాంగ్రెస్ అన్నాడు. అయ్యో పోనీ పాపంలే అనుకున్నాం. నిన్నటికి నిన్న దేవుళ్ళని తిడుతూ అన్నాడు. ఈ దేవుడు అట్లా, ఆ దేవుడు ఇట్లా, తినేటోళ్ళకో దేవుడు, తాగేటోళ్ళకో దేవుడు, పప్పన్నంకో దేవుడు. అరే మీరు గెలవడానికి దేవుళ్ళని కూడా అవమానించేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఇది సమంజసమైనటువంటి పని కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమాజం ఆయన వైపు చూస్తా ఉంది, అందరు ఆయన వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి వ్యక్తులు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వారే ఇలా సమర్థించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి అది చేయడం సమంజసం కాదు. జరిగేటువంటి ఎన్నికల్ని ప్రభుత్వం చిత్తశుద్ధిగా పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చిత్తశుద్ధిగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా భారతీయ జనతా పార్టీగా మరొకసారి వాళ్ళకి విన్నపించుకుంటున్నాం. రైట్ 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 వెంకటస్వామి గారు నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎస్, మొత్తం మీద ప్రజా విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు. మొన్న 3 రోజుల క్రితం కొత్తగూడెం, నిన్న ఏదైతే ఇది హుస్నాబాద్ తర్వాత ఈరోజు ఆదిలాబాద్. ఈ నేపథ్యంలో 3 జిల్లాల పర్యటనలో భాగంగా ఉన్న నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వం అనుసరించిన విధానం 4 జిల్లాలు అరణించిన నేపథ్యంలో ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేసింది, ఇంకా కార్యాచరణ ఎలా ముందుకు పోతుంది అనేది వివరించుతున్న నేపథ్యంలో ఇదంతా బూటకం అండి. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లకు భాగంగానే ప్రచారం మాత్రం మొదలు చేస్తున్నాడు ఈ పేర్లు పెట్టి అంటున్నారు. దానికి ప్రభుత్వం తరపున సమాధానం. ఇప్పుడు మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు వివిరావు గారికి, రామమూర్తి గారికి, గాంధీ గారికి, మీకు అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు కూడా నమస్తే వెంకటస్వామి. రామమూర్తి గారు ఒక సీస పద్యం చదివినారు, మా గాంధీ గారు ఒక గీత పద్యం చదివినారు. అంటే ఆరోపణలు మాత్రమే చేయడం కోసమే టీవీ డిబేట్లో కూర్చున్నట్టుగా ఉంది తప్పితే అభివృద్ధి మీద డిస్కషన్ అన్నప్పుడు అభివృద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్ చేస్తే బాగుండేది. అభివృద్ధి ఎక్కడ జరిగింది, 2 సంవత్సరాలు ఏమైనా జరిగిందా, జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే సహజంగా మేము ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది, ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ ఉంది. వీళ్ళు ఎప్పుడు కూడా అంటే సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసిన కంటే ముందు 10 సంవత్సరాలు రాకముందే, ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు పూర్తి చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి 10 సంవత్సరాలు రాకముందే 9 ఏళ్ళకే ఆయన 10 సంవత్సరాల అది ఉత్సవాలు చేసింది. ఇందాక ఆయన చదివినాడు కదా ఏం చేసింది అనేది. సో అట్లా ప్రతి ప్రభుత్వము సంవత్సరం పూర్తయిన సంవత్సరంగా లేదా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా సహజంగా ఒక విజయోత్సవాల పేరుతోటో లేకపోతే ఇంకొక పేరుతోటో అభివృద్ధి పేరుతోటో ఒక ఆనవాయితీగా మా ప్రభుత్వంగా దేశంలో ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి 7వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, 6వ తారీఖు 2 రోజులు అయితే. సో ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాలుగా మేము చేసిన అభివృద్ధితో పాటు ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి 3వ సంవత్సరం బిగినింగ్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంటే ఒక కన్సాలిడేటెడ్ గా ఉమ్మడి జిల్లాలను అట్లా ఎంచుకొని ఆ జిల్లాకు 1 2 చోట్ల, ఉమ్మడి జిల్లాకు 1 or 2 చోట్ల వారు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడము, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి చెప్పడము, భవిష్యత్తులో మేము ఇది చేస్తాము అని చెప్పడం కోసమే ఇవాళ ఆయన తిరుగుతున్నాడు. సో ఇది సహజంగా గతంలో మీరు ఒకవేళ రికార్డు తీసినట్టయితే ఉంటే అది కేసీఆర్ తిరిగి ఉండొచ్చు, లేకపోతే మోడీ గారు తిరిగినారు. ఎవరైనా చేయకుండా లేరు. వారి యొక్క విజయాలను, వారి యొక్క చేసినటువంటి పనులను చెప్పుకోవడము,
చెప్పుకొని ప్రజలను మెప్పు పొందడము, ప్రజలను ఉత్సాహపరచడం లేదా ప్రజలకు భరోసా కల్పించడము, ఇంకా భవిష్యత్తులో మేము చేస్తామనేది చెప్పడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. దానికి విలువ చిలువలు పలవలు చేసి వక్రభాష్యం చేసి మాట్లాడితే వారి వైజ్ఞానిక విజ్ఞతకే వదిలేస్తున్నా. కాకపోతే వివి రావు గారు మాట్లాడుతూ కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంగా మౌలికమైనటువంటి ఏమి ఇస్తారు అనేటువంటిది చెప్పాలా అనేటువంటి వారి సజెషన్ను నేను డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకుంటున్నాను. చెప్పాల్సింది ఇప్పటిదాకా జరిగినటువంటి అంటే ఈ 2 సంవత్సరాల్లో మనకు రకరకాల కారణాల చేత ఎప్పుడో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి టర్మ్ అయిపోతే ఆ ఇయర్ ఎండింగ్ కన్నా జరగాల్సి ఉండే. అప్పుడు నేనే స్వయంగా చెప్పాను, ఫిబ్రవరి అయిపోతే మార్చిలో ఎలక్షన్స్ పెట్టుకుందాం, అది ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పూర్తి చేయాలనేటువంటి ప్రపోజల్ స్వయంగా నేను పిఎంఓ గారికి అంటే సీఎం గారికి ఇచ్చినము, సిఎంఓకు లెటర్ పెట్టినాము. తర్వాత కొంతమంది వారికి సన్నిహితులు అన్నటువంటి పెద్దల ద్వారా కూడా సమాచారం పంపినాము. అది ఒక కంక్లూజన్కి వచ్చి అనుకున్నారు, కానీ బట్ కారణాంతరాల వేళ అది జరగలేదు. లేకపోతే జరగకపోవడం వల్ల కొంత అభివృద్ధి కుంటుపడ్డ మాట అది లోక విదితమైనటువంటిది. మేము దాచుకుంటే దాగేది కాదు. ఎందుకంటే పాలన లేనప్పుడు, సర్పంచ్లు లేనప్పుడు దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ నేను ఎమ్మెల్యేల ద్వారా కూడా విన్నాను. ఎమ్మెల్యేలు 2-3 నాతో మాట్లాడినప్పుడు అన్న చాలా కష్టంగా ఉంది, అంటే ఏది గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనికి ఎంపీటీసీ చేయాల్సిన పనికి ఇవి అంత కనెక్టివిటీ ఉండేది ఉంటే నాకు భారం పడకపోయేది. నేను ప్రతిదీ గ్రామం దగ్గర నుంచి కూడా నేనే చేయడం వల్ల ఒకరిద్దరు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మా నాగరాజు గారు లాంటి వాళ్ళు అయితే కొత్తగా ఈసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకు ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉందన్న అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. డెఫినెట్ గా నేను అంగీకరిస్తున్నా, అది చాలా త్వరగా జరగాల్సి అంటే కారణాంతరం వల్ల జరగలేదు. మేము 42% ఇచ్చిపోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో మేము ప్రయత్నం చేసినాం. దాంట్లో వచ్చిన ఆటంకాలు దాని గురించి నేను చర్చకు పోదలుచుకోలేదు. ఆటంకాల కారణంగా ఇలా యునైటెడ్ గా మనం ఎలక్షన్స్ పోతున్నాం. ఈ ఎలక్షన్స్ తోటి మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వివి రావు గారు గుర్తు చేసినారు 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ యొక్క మంచి ఆలోచన కారణంగా ఇవాళ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులు డైరెక్ట్ వచ్చేటువంటి ఒక మార్గాన్ని సుగమం చేయడం వల్ల అది ఇప్పుడు మనకు వచ్చే 4,000 కోట్లు 3,000 కోట్లు వస్తుంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము ఈ గ్రామాలకు ఏమి ఇస్తుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. దాన్ని నేను చాలా పాజిటివ్ గా వివి రావు గారి యొక్క సజెషన్ తీసుకుంటున్నాను. సరే, ఇక మిగతా విమర్శలకు నేనేం సమాధానం చెప్పాను కదా, ఒక గీత పద్యం ఒక సీస పద్యం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మేము ఉన్నప్పుడు ఏం చేసినాము, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, 12 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినారో భగవంతునికే తెలుసు. 2 కోట్ల ఉద్యోగాలు పర్ ఇయర్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడబోయినవో ప్రేమ్ గాంధీ గారు చెప్పాలి. మరి 12 సంవత్సరాలు అంటే 24 కోట్ల ఉద్యోగాలు వస్తే, నిజంగానే 24 కోట్ల ఉద్యోగాలు వస్తే ఇలా దేశము ఈ 50-70 సంవత్సరాలలో లేనటువంటి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ నిరుద్యోగత ఇలా దేశంలో నమోదైంది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది కేంద్ర ప్రభుత్వం కాదా, వారి వాగ్దానాలకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ కాదా? సరే, అయితే వాళ్ళని నేను ప్రతి విమర్శ చేస్తలేను కానీ ఆత్మవిమర్శ చేసుకోమని అడుగుతున్నా. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలకు తిరగడం అనేటువంటి ఒక సహజ ప్రక్రియ. దానికి సందర్భంగా అంటే ఇదే టైంలో ఎలక్షన్ వచ్చింది. డెఫినెట్ గా ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఎలక్షన్ ఇంపాక్ట్ ఉండదు అని నేను అనను. దాన్ని నేను ఏదో మసిపూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఇవాళ పోయిన దగ్గర వివి రావు గారు మాట సజెస్ట్ చేసింది కానీ ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మాట్లాడడం వరకే చేయాలని, గ్రామాలకి చేస్తామంటే మళ్ళీ డైరెక్ట్ ఎలక్షన్ ప్రచారం అవుతుంది వివి రావు గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా అంటే మేము లోకల్ గా మా లోకల్ ప్రచారంలో ఉన్న వాళ్ళు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, లేకపోతే మా అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా గ్రామాలకు ఏం చేయాలనేటువంటిది ఆయా గ్రామాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించి మేము లోకల్ గా వాగ్దానం చేసే తిరుగుతున్నాం. ఆ మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో ఎవరికి కూడా అభ్యంతరం లేదు. దాన్ని మేము ఆ దిశగానే తీసుకెళ్తాం. సో ఆ దిశగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నది కేవలం ప్రచారం అనేది కంటే సహజమైన ప్రక్రియలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే
అంటే 3వ సంవత్సరాన్ని పోయే ముందు కొన్ని అభివృద్ధి పనుల యొక్క శ్రీకారం చుట్టడం. ఇలా ఆదిలాబాద్ జరిగిన దాంట్లో దాదాపు 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి 18 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక 2-3 శంకుస్థాపనలు అక్కడ చేసినారు. దాంతో పాటు వారు ఏం చెప్పినారంటే మేము రాష్ట్రంలో 5 ఎయిర్పోర్ట్స్, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం కారణంగా మనము ఇంకొక ఎయిర్పోర్ట్ పెట్టుకోలేనటువంటి దుస్థితి ఉండింది. దాని నుంచి మనం బయటకు వచ్చినాం. ఇవాళ అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ వారు కూడా కొంత ప్రయత్నం చేసినారు. ఇవాళ కానీ లేకపోతే ఆదిలాబాద్ లో కానీ బసంత్ నగర్ లో కానీ ఇట్లా 5 ఎయిర్పోర్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాన్నే విషయాన్ని చాలా దూరంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కు ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదనే విషయాన్ని వారు చెప్పినారు. వెంకటేశ్వర గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా జిల్లాల పర్యటనలో విజయోత్సవ ర్యాలీల పేరుతో తిరుగుతున్నా, లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్లకు సపోర్ట్గా వారిని చూడడానికి, వారికి దిశానిర్దేశం చేయడానికి తిరుగుతుందనే? రైట్. వివిరావు గారు, నిజంగా మా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా విజయోత్సవాల పేరుతోటే జిల్లాల పర్యటనలకు తిరుగుతున్నారా, లేదంటే నిజంగా విపక్షాలు అంటున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రచారంలో భాగంగానే వారిని అందరినీ కూడా అతను సభాస్థలానికి పిలిపించుకొని వారికి కావాల్సిన రీతిలో మోటివేషన్ చేస్తున్నారనే దాన్ని నిజం అనుకోవచ్చా? ఎలా ముందుకు వెళ్ళాలి? అసలు మా ప్రభుత్వం నడిచే విధంగా గత 2 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేశాము, ఇంకా ముందుకు ఎలా పోతున్నాము అనేదే భవిష్యత్తులో వస్తుంది. గతంలో కూడా 5 ఎయిర్పోర్ట్లు ఇస్తాము అన్నటువంటి స్వర్గీయ ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో ఆ నేపథ్యంలోనే పోతున్నాం తప్ప వేరే ఏది కాదు. గతంలో చేసిన అభివృద్ధి దానికి మించి ఇంకా జరుగుతుందనే చేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్న తరం ఎలా చూడొచ్చండి? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గానే కాకుండా ఒక పార్టీ ప్రతినిధి కూడా కాబట్టి తప్పులేదు. ఆయన ఒక అధికారి వెళ్ళడంలో మేము తప్పు పార్టీ ప్రెసిడెంట్ కాదు. ఓకే, అంటే పార్టీ సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఆయన, ముఖ్యంగా పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీ ప్రతినిధి అదే ప్రెసిడెంట్ అనలేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, పార్టీ వెలుగులో నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక బలమైన పోస్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధి కాబట్టి డెఫినెట్ గా పార్టీ ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఆ పోస్ట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కొన్ని మామూలు పార్టీ కార్యకర్త కన్నా అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఆ అదనపు బాధ్యతల్ని వాళ్ళు నెరవేర్చే విషయంలో అపోజిషన్ పార్టీ ఫెయిల్ అయినటువంటి కొన్ని అంశాలను తీసుకోవాలనేది ముఖ్యంగా నేనేం కోరుకుంటున్నానంటే, ఒక పార్టీ వెలుగు నుండి గత ప్రభుత్వం ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పెట్టింది నామమాత్రంగా, అక్కడ ఒక ఆయనను పెట్టింది దానికి చైర్మన్ గా, కానీ ఏమీ అధికారాలు, విధులు, నిధులు బదలాయించలేదు. అదే రాజీవ్ గాంధీ గారు కలలు కన్నారు ఏంటంటే గ్రామాలకు ఒక కేంద్రం నుంచి వెళ్ళి రూపాయి ఇచ్చినా కూడా పావులా వెళ్ళాలన్నారు. అయితే వాస్తవంగా 30% అనేది ఎథికల్ గా వాళ్ళకి షేర్, అది అంటే పార్లమెంటు, అసెంబ్లీలు, తర్వాత స్థానిక సంస్థలు. ఇలా కేరళలో చూసినా, మహారాష్ట్రలో చూసినా వాళ్ళు బలపడడానికి, గ్రామాలు బలపడడానికి మూల కారణం ఇలా ఈ సర్పంచులు ఈ రకంగా గత 10 సంవత్సరాల్లో, గత 30 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంత అభివృద్ధి చెందినా గ్రామాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. ఎందుకు సర్పంచులు అరగోస పడుతున్నారు? ఎందుకు వార్డు మెంబర్ దాదాపు 2 లక్షల మంది వరకు స్థానికంగా ఎన్నుకోబడినటువంటి లీడర్లను ఏ రకంగా మనం చూస్తా ఉన్నాం? వాళ్ళకి నిజమైనటువంటి సాధికారత మన రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 72-73 ప్రకారంగా 29 అంశాలు ఉన్నాయి. 29 అంశాలలో ఇలా కేరళ కనీసం 20 అంశాల వరకు వాళ్ళు పూర్తిగా, మీరు ఎక్కడో కూర్చున్నటువంటి హైదరాబాద్ లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఆఫీస్లోకి ఒక టీచర్ ట్రాన్స్ఫర్ గురించి పైరోలు తిరగాల్సినటువంటి దుస్థితి లేకుండా ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా డైరెక్ట్ గా ఎందుకు వీళ్ళు స్థానిక సంస్థలకు ఈ అధికారాలు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామూర్తి గారు చెప్పండి. రామూర్తి గారు, నిజంగా ఆ విజయోత్సవాల ర్యాలీ పేరుతోటి, అంటే విజయోత్సవాల పేరుతోటే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఏదైనా కానీ మొత్తం మీద కళ్ళకు కట్టించినట్టు చూపెట్టడానికి ముందుకు పోతూ ఉంటే,
కానీ స్థానిక ఎలక్షన్లలో ఇది పట్టణాలకు సంబంధించిన మాత్రమే, ఒక పట్టణానికి సంబంధించిన దానికి సంబంధించిందే, ఇంకా గ్రామాలకైతే విస్తులుబాటు కాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఇలా ప్రజల వద్దకు పాలనగా వెళ్తున్నారు. కొన్ని ఏదైతే స్థానిక ఎలక్షన్లకు బాసటగానే ఇవంతా కూడా ప్రచార రంగమే అనడానికి ఎంతవరకు నిదర్శనం? ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేయండి. రేవంత్ రెడ్డి చెప్పేది ఎట్లున్నదంటే, వినటోడు ఎర్రోడు అయితే పాము కూడా వచ్చి బుర్ర కథ చెప్పినట్టున్నదండి. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ పోయి ఈయన ఎయిర్ బస్ తీసుకో కార్ఖాన అంటే ఈయన వల్ల ఇద్దా అండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ఈయన ఫ్యూచరే లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు పోతుందో కూడా ఆయనకు కూడా గ్యాప్ లేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో కింద మీద అయితే వాస్తవంగా పోయేదే కానీ దాన్ని పైసలు పెట్టి ఏ విధంగా మేనేజ్ చేసిన అన్నది కూడా మనం చూసినాం. అదే విధంగా ఏంటంటే ఒక మనిషి చనిపోతే వాస్తవంగా సంవత్సరికం, 2వ సంవత్సరం జ్ఞాపకార్థం, 3వ సంవత్సరం జ్ఞాపకార్థం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం చేసుకుంటారు. ప్రభుత్వాలు అయితే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంబరాలు చేసుకుంటారు. మరి వీళ్ళది ఏ రకంగా వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము చేసింది కూడా ఏంటంటే, మేము 9 సంవత్సరాలు కల్కట్ స్వామి గారు అన్నారు, మేము వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ 1 year అయిన సందర్భంగా అది అంతే, ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత 1 year చేసినాము. దాని తర్వాత ఇయర్ అయితే June 2 మేము ఉత్సవాలు చేసుకున్నాం తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయిందని ఈ విధంగా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేయలేదు, చేయం కూడా. ఎందుకంటే మేము సంక్షేమాన్ని ఏ విధంగా చేయమంటే సంపదను పెంచినాం, అదే విధంగా సంక్షేమంగా పంచినాం. 1 లక్ష చిల్లర ఉన్న ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ను 3 లక్షల చిల్లర దాకా తీసుకొచ్చి ఏదైతే పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచిపెట్టాం. ప్రజలకు పంచిపెట్టే క్రమంలో కూడా మేము 9.5 ఏళ్ళు ఏ విధంగా చేసినాం అన్నది 21 రోజులుగా వాళ్ళతోని, ఇప్పుడు రైతుల ఉత్సవాలు చేయించినాం, అదే విధంగా మహిళలతో మహిళా ఉత్సవాలు చేయించినాం, అదే విధంగా పోలీసుల ఉత్సవాలు చేయించినాం, అదే విధంగా రెవెన్యూ సంబంధించిన ఉత్సవాలు చేసినాం, అదే విధంగా ఏదో విద్యుత్ సంబంధించిన ఉద్యోగులను సంబరాలు చేసుకున్నాం. ఇట్లా చేసుకున్నాం తప్ప కానీ ఈయన ఏం సాధించిండు వాస్తవంగా చెప్పాలంటే 2 సంవత్సరాలుగా ఇప్పుడు వాస్తవంగా ఎన్నికలు పెట్టకుండా 12,728 గ్రామాలను వాస్తవంగా గాలి కొదిలేసి వాస్తవంగా అక్కడ ఉన్న చాలా కనీసం ఒక వాటర్ అయితే గేట్ వాల్ పోతే కూడా గేట్ వాల్ వేసేటోడు లేదు, విధంగా లైట్ బుగ్గ పోతే కూడా లైట్ బుగ్గ వేసేటోడు లేడు. అదే విధంగా వీళ్ళు తప్పుడు నిర్ణయాలతోని చెప్పాలంటే 3,300 కోట్లు ఏదైతే వెనుకకి పోతాయని కేంద్రానికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు వెనుకకు పోతాయని అవి వాటి కోసం ఎన్నికలు చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ పైసల మీద ఉన్న ప్రేమ వాస్తవంగా అయితే ప్రజల మీద లేదు, అదే విధంగా గ్రామాల మీద లేదు. ఒకవేళ గ్రామాల మీద అంటే 6లో వీళ్ళు ఎలక్షన్స్ పెడతా అన్నారు యాజ్ పర్ అయితే వీళ్ళ గ్యారంటీ కార్డుల ప్రకారం. ఎందుకంటే వచ్చిన 6 నెలల్లో ఎలక్షన్స్ ఏదైతే బీసీకి సంబంధించిన ఏదైతే మేము ఏదైతే రిజర్వేషన్లు వేస్తామన్నది, ఇప్పుడు వాస్తవంగా రిజర్వేషన్ చేసినప్పుడు 2018లో గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అడ్డం పడ్డదే సర్పంచ్ అధ్యక్షుడు ఏదైతే గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి. ఎందుకంటే 34% వేస్తామంటే వీళ్ళ కళ్ళ నీళ్లు పోసుకున్నారు, కళ్ళల్లో నీళ్ళు పోసుకున్న వాళ్ళు ఈ విధంగా మళ్ళా వచ్చి మేము 41-42% చేస్తామంటే జనాలు నమ్మేది విధంగా. అదే విధంగా ఏదైతే బీసీలు కూడా ఓపెన్ గా వీళ్ళు అనే మాటలకు ఎప్పుడు కూడా నమ్మలేదండి. వాస్తవం చెప్పాలంటే మేమెంతో మాకు అంత లెక్క కావాలి, ఆ లెక్క కోసం కొట్లాడుతున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో మేము బఫూన్లం కాదు, మాకు చట్టసభల నుంచి స్థానిక సంస్థల వరకు మా రిజర్వేషన్ మేము ఎంతున్నాం మాకు అంత రావాలి. అదే విధంగా కేంద్ర జనగణన చేసినప్పుడు కులగణన కూడా చేస్తాను. కులగణన చేసిన తర్వాత మా బీసీలకు హక్కుగా రావాల్సిన పర్సంటేజ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పోమన్నాం. కానీ వాస్తవం చెప్పాలంటే సరే పైసల విషయమో గ్రామాలు వీళ్ళు ఏం చేస్తా అనుకున్నారో కనీసం పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వట్లేదు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు గతంలో గవర్నమెంట్ 2014లో కూడా రామూర్తి గారు పెండింగ్ బిల్స్ ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం విమర్శనాత్మకంగానే విమర్శిస్తున్నానండి, విజ్ఞతతోనే మాట్లాడుతున్నా, నేను సూటిగా అడుగుతున్నా. రామూర్తి గారు మీకు టైం ఇచ్చాను. మీకు టైం ఇచ్చాను. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మీకు టైం ఇచ్చాను, కొద్దిగా చూడాలి, ఎందుకంటే ఇతరులకు కూడా టైం ఉంది.
ఎస్ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి కొంచెం వెంకటస్వామి గారు ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం ఆగండి 30% అని మీ మంత్రికే పెట్టిన పేరు 30% మీ మంత్రికే పెట్టిన పేరు. అరే 30% కాదు మీ మంత్రికే పెట్టిన పేరు. ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం నేను మీకు టైం ఇచ్చాను ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు టైం ఇచ్చాను ఒక్క నిమిషం అర్థం చేసుకోండి చెప్పండి ప్రేమ్ గాంధీ గారు మీకు టైం ఇచ్చాను మీరు టైం వరకు క్లోజ్ చేయండి ప్రేమ్ గాంధీ గారు సార్ ఇప్పుడు మేమేమంటున్నాం అభివృద్ధి జరిగింది అనేటువంటి అంశం మాట్లాడితే వెంకటస్వామి గారు అంటే ఏదో పురాణం చదివినారు. సరే పురాణం చదివినామా ఉన్న విషయాల ప్రభుత్వం జరగనటువంటి విషయాలు మాట్లాడినాం. భారతీయ జనతా పార్టీ కేంద్రము రాష్ట్రానికి అనే అంశం మీద మాత్రమే నేను జరిగినటువంటి విషయం వాళ్ళకు సూచన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వెంకటస్వామి గారు నేను మీ దగ్గరికి వస్తాను వెంకటస్వామి గారు ఎందుకంటే ఒక్క నిమిషం వెంకటస్వామి గారు నేను మీకు టైం ఇస్తాను వాళ్ళు మాట్లాడతారు మీది మీరు చెప్పారు ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎవరెవరు మాట్లాడేది ఎవరు కాదు అర్థం కాదు ఏం కాదు మనకు డెబిట్లో కనీసానికి టైం కూడా వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఓపిక పట్టండి మీకు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఎవరేం చెప్పినా వారికి తిరిగి సమాధానం చెప్పండి. యాస్ ప్రేమ్ గాంధీ గారు కంటిన్యూ. సరే విమర్శించడం అనేది పక్కన పెడితే కేంద్రం ఏమి ఇచ్చింది అనే విషయం అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఒకటి ముద్రా లోన్ ప్రకారము 73,593 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ముద్రా లోన్లు ఇచ్చినాము. వీళ్ళు ఇస్తున్నటువంటి ఇంద్రమ్మ పథకంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల రూపాయలు ప్రతి ఇంద్రమ్మ ఇల్లుకు మేము ఇస్తా ఉన్నాం కేంద్రం నుంచి. అట్లనే వీళ్ళు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యంలో 4 కిలోలు కేంద్రం ఇస్తున్నది, 2 కిలోలు వీళ్ళు ఇస్తున్నారు. 4 కిలోలు మేము కేంద్రమే ఇస్తున్నాము. ఇందాక అన్న మాట్లాడుకుంటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే దేశంలో అనే పరిస్థితి చెప్పి నేను అది కూడా చెప్తా. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయము ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాల్లో కలిపి మాట్లాడి తప్ప ప్రభుత్వ రంగాలనే 2 కోట్ల ఉద్యోగాలను ఎక్కడా మాట్లాడలేదు. ఉద్యోగ కల్పన 2 కోట్ల ఉద్యోగ కల్పన జరుగుతుంది. దాని విషయం మీద మీరు ఇయ్యాల కావాలంటే దానికి సంబంధించింది మీ ఛానల్ కి పంపిస్తానైనా రిపోర్ట్ అంతా మీరు చూడండి. 1.4 సక్సెస్ రేట్ ఉందన్న. సార్ మేము 2 కోట్లు అన్నాము, 2 కోట్లు సాధ్యం కాలేదు. 1.6 అనేది అంటే ప్రైవేటు ప్రభుత్వ రంగాల ఉద్యోగాలలో మేము ఆ స్థాయి సాధన జరిగిందనేది చెప్తా ఉన్నాము. మేము ఇంకేం మాట్లాడదు. దీన్ని ఈపీఎస్ఓ అనేటువంటి సంస్థ 2017 నుంచి 2024 వరకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎట్లా వచ్చినాయి, ఏం సంగతి అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. కేంద్రము ఇచ్చినటువంటి ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏది కట్టుబడి లేదండి. ఇప్పటి వరకు ఏది కట్టుబడి లేదు. కట్టుబడి ఉన్నప్పుడే ప్రజల వద్దకు పాలనగా ముందుకు వెళ్తారు, ప్రజలు దీవిస్తారు తప్ప ఎవరు దీవించారు. యాస్ వెంకటస్వామి గారు నేనేమనంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి అభివృద్ధి మీద కొంత విమర్శ వస్తుంది, కొంత క్వశ్చన్ కూడా వస్తుంది. సరే మాకు ఏదైతే క్వశ్చన్ వస్తుందో దాంట్లో ఏదైతే సరి చేసుకోవాలనో దాన్ని సరి చేసుకుంటాం. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత కూడా కొన్ని లోపాలను కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరికైనా. దాన్ని సరి చేసుకొని పోవాలనేటువంటిది అది విపక్ష మిత్రులు మాకు సజెస్ట్ చేసినా, అనలిస్టులు సజెస్ట్ చేసినా దాన్ని డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకొని ఈ అభివృద్ధి క్రమంలో ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే రైతు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ వీనట్టు ఒక సమతుల్యతతో పోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలు జరుగుతున్నాయి. నేను ఓపెన్ గానే ఒప్పుకుంటున్నాను, కొంత ఇంపాక్ట్ ముఖ్యమంత్రి గారు జిల్లాలో తిరిగినప్పుడు కొంత ఇంపాక్ట్ దాని మీద వచ్చిపోవడం వల్ల కొంత ఇంపాక్ట్ గ్రామాల మీద పడతాయి. కానీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆరోపణలు చేసినట్టుగా ఎక్కడ కూడా మేము దౌర్జన్యం చేసి లేకపోతే బలవంతంగా ఆయన ఇప్పుడు గాంధీ గారు చెప్తున్నారు ఫస్ట్ ఈ రాష్ట్రంలో యునానిమస్ మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పి ప్రకటన చేసిందే కేంద్ర మంత్రి మా మిత్రుడు బండి సంజయ్ గారే చెప్పినారు. సో ఇదంతా కూడా ఈ వేలం పార్టీ వాళ్ళంటే లోకల్ సంబంధించి నేను దాన్ని ఏం సమర్థిస్తలేను.
ఈ వేలం పాటలు వీటిని సమర్థిస్తలేను, మేము ఆ ప్రభుత్వం కూడా సమర్థిస్తలేదు. అవసరమైతే ఇది ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోవాలని కూడా నేను వారికి సూచిస్తున్నా, దాన్ని నేను ఆహ్వానిస్తున్నా. ఈ అసంబద్ధమైనటువంటి ఏకగ్రీవాలను నేను ఎక్కడ కూడా సమర్థిస్తాను. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి కత్తి వెంకటస్వామి గారికి, వివి వెంకటస్వామి గారికి, అలాగే ప్రేమ్ గాంధీ గారికి, రామూర్తి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనప్పటికీ జిల్లా పర్యటనలో భాగంగా తను అభివృద్ధి చేసిన పనులను మాత్రమే చెప్పడానికి, చెరగబోయే అభివృద్ధిని తెలియపరచడానికే, ప్రజలకు వివరించడానికే సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు తప్ప పార్టీలకు బలపేతమో లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమో కాదు అంటూ కూడా ప్రభుత్వం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ ప్రజల వద్దకు పాలనగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్లో భాగంగా కాకుండా ప్రజల వద్దకు పాలనగా వెళ్తే బాగుంటుందని స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.